ఒక గోడను అంటుకున్న బూడిద, బలమైన వాటర్ దాన్ని కొడుతున్నప్పుడు ఎలా కరిగి కరిగి కిందకి రాలిపోతుందో, నీవు హల్లెలూయా స్తుతించడం మొదలుపెట్టినప్పుడు ప్రతి దుష్ట కార్యము, ప్రతి దుష్టత్వము, దైవపు శక్తులు నీడతో సహా అది నేను దూరం అయిపోతుంది. చేతులు ఎత్తడం కష్టమైన సరే, బయట ఉన్నవారు మీ 2 చేతులు పైకి చాపి, లోపల ఉన్నవారు పైన ఉన్నవారు అందరూ కూడా ప్రభువుని స్తుతిందాం. హల్లెలూయా అని ఆపకుండా స్తుతిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా స్వరమెత్తి ఇంకా గట్టిగా హల్లెలూయా. చేతులు ఆగుతున్నా సరే చేతులు పైకెత్తి స్తుతిద్దాం. సాతానుడు మన చేతులు దించాలని చూస్తున్నాడు, వాడిని జయిద్దాం, ఏం పర్వాలేదు. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. అందరూ స్వరమెత్తి ప్రభువుని స్తుతిద్దాం. నోరు తెరిచి హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ నోరు తెరిచి ఘనముగా స్తుతిద్దాం. ఆరాధించినప్పుడే బలమైన అడ్డు గోడలు కూలిపోతాయి. దైవ దర్శనం కలిగే సమయం ఇది. మీరు కళ్ళు మూసుకుని దర్శనాన్ని చూడండి, దేవుని సన్నిధిని అనుభవించండి. దేవుడు మన మధ్య ఉన్నాడు, యేసు మన మధ్య ఉన్నాడు, యేసు మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని స్తుతించడం మొదలు పెట్టండి. దేవుని వెలుగు మీకు కనబడుతుంది, దేవుని ఉన్నతమైన పరిశుద్ధ రెక్కలు మనం చూడగలం. హల్లెలూయా,
చూస్తాను. హల్లెలూయా. అనేకమైన పరిశుద్ధ దూతలు మన మధ్యకి రావటం నేను చూస్తున్నాను. పొడవాటి వస్త్రపు చెంగు ఇక్కడ వేలాడుతూ ఉండటం నేను చూస్తున్నాను. మీరు చూడండి, దేవుని స్తుతించండి. దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన అద్భుత కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. ఈ రోజు దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఈ రోజు దేవుడు అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు తన దూతల సమూహముతో మన మధ్యకు వచ్చి ఉన్నారని నమ్మి విశ్వసించిన వారు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. దేవుడు ఆత్మ మన మధ్య ఉన్నాడు. ఆత్మ అయిన వాడు మనల్ని ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. జీవాధిపతి, మీరు మాతో మాట్లాడండి. తండ్రి అయిన దేవా, మాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే ఏవేవో ఘనమైన కార్యాలు చేయాలని ఉంది బాబు. నువ్వు మాట్లాడిన దినాన నేను నిరుత్సాహపడతాను బాబు. నువ్వు మాట్లాడితే ఆ దినము దినముగా ఉండదు నాకు. ఆ దినము మహానందముతో నింపబడతానయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా, మాతో మాట్లాడు. నువ్వు కనిపించిన దినాన్న అది చీకటిగా ఉంటుంది బాబు. ఈరోజు ఈ విజయవాడ పట్టణాన్ని నువ్వు ప్రేమించావు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజల్ని ఇక్కడ మీరు తోడుకుని వచ్చి ఉన్నారు. ఈ స్థలములో నీ అభిషేకము వీరికి అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఎందరో ఏడుస్తూ వచ్చారు, దుఃఖముతో వచ్చారు, ఎన్నో కోరికలతో వచ్చారు. అవన్నీ ఈరోజు మీరు ఓకే చేస్తున్నందుకు వందనాలు. కార్యములు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. నీ మహిమ మాకు దయచే, నీ ప్రసన్నత మాకు దయచేయండి. చీకటిని దూరం చేయండి. బలమైన ఆశీర్వాదాలతో బిడ్డలను తిరిగి పంపుతున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఏ గృహాల మీద చేతబడిందో, దైవ శక్తులు ఉన్నాయో, చీకటి ఆత్మ ఉందో, వాటన్నిటినీ నజరేయుడైన యేసు నామములో పవనాజ్ఞాపిస్తా ఉన్నా. ప్రతి చీకటి దూరం అవునగా, దురాత్మలను దూరం చేయండి. బిడ్డలకు విడుదల విడుదల యేసు నామములో ప్రతి దరిద్రము నుండి విడుదల కలుగుగాక. చీకటి నుండి విడుదల కలుగుగాక. అప్పుల బాధ నుండి యేసు నామములో విడుదల కలుగుగాక. ప్రతి విధ రోగము నుండి యేసు నామములో విడుదల కలుగుగాక. సమాధానము దయచేయండి. కొద్ది నిమిషాలు నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడండి. నీ లేఖనముల నుండి నీ మాటలు మాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చునండి. దేవుడు గొప్ప విడుదల ఇచ్చి ఉన్నాడు. డెలివరెన్స్ ఈరోజు మనకి దేవుడు ఇచ్చాడు. చాలా విషయాల్లో ఏ పనులు, ఏ అశాంతి పనులు ఆగిపోయినాయో అందరూ కూర్చోనండి.
మీ జీవితాల్లో విడుదల ప్రకటించాడు దేవుడు ఈరోజు. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు చెక్ చేసుకోండి. ప్రార్థన అయిన తర్వాత ఈ క్షణమే నీ హృదయాన్ని దేవుడు తేలికగా చేశాడు. ఇక కార్యము జరిగించేవాడు దేవుడు, ఇక కార్యము జరిగించేవాడు దేవుడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. రెండు చేతులు జోడించి ఇలాగ నమస్కరించి మీ పక్కన వారి వైపు చూచి నవ్వుతూ, నా మంచి యేసయ్య నిన్ను దీవించుగాక అని చెప్పండి. ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే వద్దు, మళ్ళీ చెప్తారు కానీ. ఇష్టం ఉన్న వారందరూ గట్టిగా మరొకసారి చెప్పండి, నా మంచి యేసయ్య నిన్ను దీవించుగాక. మనం ఎప్పుడు కూడా అందరిని దీవించటం మొదలు పెట్టాలి. ప్రతిరోజు మనం దీవించాలి. ఎవరితో వైరం ఉందో వాళ్ళని దీవించాలి మనం. ఎవరితో గొడవ ఉందో, ఎవరు నిన్ను చిన్న చూపులు చూస్తున్నారో, ఎవరు నిన్ను ఎటకారాలు మాట్లాడుతున్నారో, ఎగతాళి చేస్తున్నారో, వారిని నువ్వు అనాలి, నా యేసయ్య నిన్ను దీవించుగాక. అది గొప్ప ఆయుధం మనకి. ఆమె ఏంటి, నేను తిడతా ఉంటుంటే నన్ను దీవిస్తుందేంటి? కోడలుగా ఉన్నావు అనుకో, అత్తగారు తిడుతుందనుకో, మీ అత్తగారిని ఏమనాలి నువ్వు? ఉదయాన్నే లేచి, అత్తమా దేవుడిని దీవించుగా, మా ఐదారిది పొద్దుటి నా దగ్గరికి వచ్చిందని తిడుతుంది. అయినా సరే నువ్వు మళ్ళా నాళ్ళు ఏసు రక్తం చేయండి, దేవుడిని దీవించుగా కనాలి. నువ్వు దీవెన నిజముగా కనుక దీవిస్తే నువ్వు బాధ పెట్టి అవతల మనుషులు చీకటికి నిలబడటానికి స్థానం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. సాతాను ఒక్కొక్క మనిషిలో ఎప్పుడు నిలబడుతుందంటే, మనమే వారికి సాతానికి పాలు పోసి నీళ్లు పోసినట్టు ఉంటుంది. మనం ఎప్పుడైతే మనల్ని బాధ పెట్టే రక్త సంబంధి అయినా, లేకపోతే దూరపు బంధువు అయినా, అత్త అయినా, కోడలైనా, కొడుకైనా, అల్లుడైనా, ఎవరైనా, స్నేహితులైనా మనల్ని ఓర్చుకోలేక మనం తిడుతూ ఉన్నప్పుడు మనం బాధపడుతుంది చూసారా? ఆ బాధపడుతూ వారి మీద కక్ష పెంచుకుంటుంటాం. అది ఎలా ఉంటుందంటే, చెట్టుకి నీరు పెట్టినట్టుగా సాతానికి బలమైపోతుంది. ఎవరైనా మనల్ని తిడుతూ ఉన్నప్పుడు, మానసికంగా కృంగదీస్తున్నప్పుడు మనము అప్పుడు నిలబడాలి. ఎప్పుడు నిలబడాలి? ఆత్మ సంబంధంగా నిలబడి, నన్ను ఇంతగా నువ్వు మాట్లాడుతున్నావు, నా యేసు నిన్ను దీవించునుగా కానాలి. అనగలమా? నిజంగా వస్తుంది ఆ మాట? చాలా కష్టం కదా పాస్టర్ గారు, ఈ మాట చాలా కష్టం. అదే ఆయుధం. కత్తిచ్చుకుని పొడిచిన దానికంటే పెద్ద బలమైనటువంటి ఆయుధము, నా దేవుడిని దీవించునుగాక. చివరికి నీ దీవెన ప్రకటించినప్పుడు ఆ బిడ్డను దేవుడు ఆత్మ తాకుతుంది. నీకు దాసురాలుగా, దాసుడిగా దేవుడు చేస్తాడు. ఎందుకు దాసురాలుగా వస్తారంటే, వారి స్థితిని దేవుడు హెచ్చించినప్పుడు తగ్గింపు స్వభావం వస్తుంది. నీ విలువ, నీ కష్టము, నీ మంచితనము వారు గ్రహిస్తారు. ఆమేన్. కనుక బాధ పెట్టే వాళ్ళందరినీ, ఈరోజు ఇక్కడ ఉన్నారు కదా మీరు, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు మీకు తెలుసు కదా, ఒక్కసారి మనసులో తలంచుకొని వారిని బ్లెస్ చేయండి. మీ కుడి చేయి పైకెత్తి, నా యేసయ్య వారిని దీవించుగాక అని చెప్పండి. ఎంతమందికి శత్రువులు ఉన్నారనమాట. అందరికీ శత్రువులు ఉన్నారు. కానీ మనం బ్రతుకుతున్నామంటే కారణం, శత్రువుల మధ్య ఉన్నాం, అప్పులోల మధ్య ఉన్నాం, కిట్టిన వాళ్ళ మధ్య ఉన్నాం, సాతాను సింహాసనం ఉన్న చోట ఉన్నాం. అయినా మనం బ్రతుకుతున్నామంటే ఒకటే గుర్తుపెట్టుకో, నీకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా దేవుడు ఎప్పుడు తోడుంటాడో తెలుసా మీకు? నేను నీకు తోడుగా ఉన్నానని ఎప్పుడు కనబడుతుందో తెలుసా? షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురిని రాజు అన్నాడు, ఏయ్ నా ప్రతిమకి మీరు దండం పెట్టండి రా అన్నాడు. అందరూ పెట్టారు కానీ ఈ ముగ్గురు పెట్టలే. వీళ్ళు ముగ్గురు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, వీరు ముగ్గురిని రాజు నెబుకద్నెజర్ తీసుకున్నాడు దగ్గరికి. భటులు వచ్చి, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పట్టుకొచ్చేసారు మంత్రి రాజు దగ్గరికి. ఎవడైతే దండం పెట్టాడో వాడిని అగ్నిగుండంలో వేసేయమన్నాడు.
అక్కడే అగ్నిగుండం రేజ్ అవుతా ఉంది బాగానే. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనుకున్నారు, మనము నిజమైన దేవుని తరపు నిలబడ్డాం, మనము ఈ రాజు బొమ్మకి ఎందుకు దండం పెడతాం, దేవుడే చూసుకుంటాడని అనుకుంటారు. వారు ముందు పోలీసు వారు వారిని కొడతా ఉంటుంటే, డిపార్ట్మెంట్ వారిని తిడతా ఉంటుంటే దేవుడు ఏదో అద్భుతం చేస్తాడని అనుకున్నారు. కానీ అప్పుడు ఏం జరగల. వారిని చివరిగా ఒక ఛాన్స్ ఇస్తున్నాం మీకు, ఇప్పుడైనా మీరు రాజుగారికి బొమ్మ దండం పెడతారా, ప్రతిమకి పెట్టరా, అగ్నిగుండంలో వేస్తాం, అగ్ని నాలుకలు చూడండి ఎలాగొచ్చేస్తున్నాయో అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటారు, మీరు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, కానీ మేము మాత్రము ఇవి దేవునికి విరోధాన్ని పని చేయము. మీరు కాలిపోతారా, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. వారిని అగ్నిగుండంలో దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా వారికి ఏం జరగలేదు. చివరికి షడ్రక్ మేషక్ అబేద్నెగో అని ముగ్గురిని పట్టుకుని కాళ్ళు చేతులు పట్టుకుని అగ్నిగుండంలోకి విసిరినప్పుడు రక్షించే దేవుడు అగ్నిగుండంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిగుండంలో ఆయన ఏం చేశాడంటే వేడిని చల్లగా చేసి మొదలెట్టి కూర్చున్నాడు. ఆయన పైకి అగ్ని కనపడుతుంది, అగ్నిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో ఈ లోపల ఉన్న దానికంటే బయట ఉన్న దానికంటే లోపలికి వెళ్ళక ఇంకా బాగుంది వాళ్ళకి. ఎందుకంటే బయట ఎడారది. నెబుకద్నెజరు పెట్టిన మీటింగ్ అంతా కూడా ఎడారిలో పెట్టాడు, ఖాళీ ప్రదేశంలో, స్టేడియంలో, వేడిగా ఉంది అక్కడ. వారు అగ్నిగుండంలోకి వెళ్తే చల్లగా ఉంది. వారు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడు అని. ఎక్కడ? అగ్నిగుండంలో. వారు ముగ్గురు అగ్నిగుండంలో ఉంటే రాజుగారికి కనపడుతున్నది నలుగురు కనపడుతున్నారు. రే మనం ఎంతమందిని వేసేవరా అగ్నిగుండంలోని? రాజా మనం ముగ్గురిని వేసాం, వాళ్ళ పేర్లేంటి? షడ్రక్ మేషక్ అబేద్నెగో. మరి నలుగురు ఉన్నారేంటి అందులోని? ఇందులో అదేనా స్విమ్మింగ్ పూల్ అండి నలుగురు కనపడటానికి? అగ్నిగుండంలో నలుగురు ఎలా కనపడతారు? మరి రాజుగారిని అడుగుతారా మంత్రి అయ్యని, రాజా నాలుగో మనుషుడు ఎలాగున్నాడు చెప్పండి అంటే, నాలుగో వాని రూపము దేవత పోలిన రూపము. గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలున్నా, ఎంత భయంకరమైన కష్టాలు మన మీద పడిపోతున్నా, మనము ఇలాంటి శత్రువుల మధ్య ఉన్నాం, అనేక రకాల అవమానాల మధ్య ఉన్నా, మనం బ్రతుకుతున్నామంటే నాలుగో వాని రూపము పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆవరించి ఉంది. దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు, ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శోధనలున్నా నువ్వు చచ్చిపోకుండా బతుకుతున్నావు. కరోనా కూడా నిన్ను చంపలేకపోయింది, ఒమిక్రాన్ నిన్ను చంపలేకపోయింది, స్నేహితులు శత్రువులు అందరూ నిన్ను కీడు తలపెట్టినా కూడా నువ్వు బ్రతుకుతున్నావంటే, నేను బ్రతుకుతున్నావంటే మనల్ని దేవత పోలిన రూపము ప్రార్థనా శక్తి ఆవరించి ఉంది. శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు, శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు, నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నిప్పుడు. శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు, వేదనలో నిన్ను వీడి పోనీయకు. తప్పటి వాడదాం.
నిన్ను విడి పోనీయకు సోదర వేదనలో నిన్ను విడి పోనీయకు. ఆమేన్. ఎన్ని నేరాలు మోపినా, ఒంటరిగా కుమిలిపోతున్నా దేవుడు మన మధ్య ఉన్నాడు. అన్ని చోట్ల ఉండడైనా ఇంక శ్వాస ఆడదు, ఇంక నీ బ్రతుకు లేదు, కథం అన్నప్పుడు అక్కడ ఉంటాడైనా. ఆమేన్. ఆయన శిష్యులు పడవ మీద వెళ్తున్నారు. పెద్ద తుఫాను వచ్చేసింది సముద్రం మీద. తుఫాను వచ్చేసింది, ఇంక అందరూ చచ్చిపోతాం. ఎవరు మట్టికి వారు దాన్ని అదుపు చేస్తున్నారు పడవని. ఎవరు మాట ఇంటదండి పడవ? ఆ తుఫాను ఆ పడవని పైకి ఎత్తి పాడేస్తూ ఉంది. ఇంకా శిష్యులందరూ అనుకున్నారు ఇంకా మన పని అయిపోయిందని అనుకున్నారు. ఆ తుఫానులోని దేవుడు నిలిచి ఉన్నాడు. భయపడకుడి అన్నాడు ఆయన. ఆయన ఎక్కడున్నాడు? ఆయన తుఫాన్లో ఉన్నాడు. ఇక్కడ అగ్నిగుండంలో ఉన్నాడు, అక్కడ తుఫాన్లో ఉన్నాడు. నీ మీదకి ఎన్ని రకాల తుఫాన్లు వచ్చినా, ఎంత పెద్ద శోధన వచ్చిందా నువ్వు గమనించుకోవాలి. పెద్ద శోధన వస్తేనే నా బలమైన దేవుడు ఆ శోధనలో ఉంటాడు. ఇంకెందుకు నువ్వు భయపడిపోవాలి? మా ఆయన వదిలేస్తాడేమో, లేకపోతే నాకు పెళ్ళి అవ్వదేమో, ఇంక ఇల్లు కట్టనేమో, అప్పుడు తీరవేమో, పిల్లలు పుట్టరేమో. ప్రియులరా, మనకి ఎంత పెద్ద శోధన వస్తుందో అంత పెద్ద విజయము వెంటనే ప్రకటిస్తాడో. భయపడవలసిన పని లేదు. మీ మధ్యకి ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చాను నేను. అన్ని చోట్ల సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాను. మన ప్రార్థన శక్తిలో సాక్ష్యాలు ఎలాంటివి అంటే మామూలు సాక్ష్యాలు కాదు. ఎవరు ఏ పని అనుకుని వస్తే అది పని జరగవలసింది. ఇది అలాంటి సేవ ఇది. ఆమేన్. బహుశా ఆమె ఇక్కడికి వచ్చారో రాలేదో తెలీదు. ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆమె గుంటూరు తైలాభిషేకానికి వచ్చింది. ఆమె ఇష్టపడే ఒక బ్రదర్ని ఒక పెళ్లి చేసుకుంది. వారు కాపురం చేసుకుంటూ ఉంటుంటే వారి కుటుంబంలో చాలా శోధనలు వచ్చినాయి. వారి అత్త కూడా చాలా భయంకరంగా బిడ్డను అవమానం చేసిందని చెప్పింది. వారు కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూడా ఆ మరిది వాళ్ళ తోటికోళ్ళు వచ్చి వీళ్ళు నెలగొట్టేశారట. ఇల్లు లేదు, ఏమీ లేదు. పంచాయతీ పెట్టి ఊర్లో పెద్దలందరిని పిలిచి ఈమెకి నా ఇంటిలో అడుగు పెట్టడానికి హక్కు లేదు అని ఇష్టానుసారంగా ఆ బిడ్డను మాట్లాడితే యవనస్తురాలు ఆ ఊరు మధ్య పంచాయతీలో ఎంతో శోధనకి గురైపోయింది, బాధపడింది, ఏడుస్తూ చావాలా బ్రతకాలా అనుకున్నప్పుడు ప్రార్థనా శక్తి వాక్యం ఆ బిడ్డకి ఎదురుపడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యూట్యూబ్ ఛానల్లో చూసింది, టీవీ పరిచర్య చూసింది, బలపడింది. ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, దేవుని సేవకుడి దగ్గరికి వెళ్తాను నేనని చెప్పి ఏడుస్తూ తైలాభిషేకానికి వచ్చింది. గుంటూరు వచ్చింది ఆమె. ఇక్కడే ఉంగుటూరు ఏదో వాళ్ళది, ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్లో వచ్చి నాకు బ్రతకాలని లేదు, నాకు ఇంత అవమానం అయింది, మా అత్తగారు నన్ను పంచాయతీలో పెట్టి నన్ను అవమానం చేసేసింది అంటే, నేను ఇలా ప్రార్థన చేస్తానని ఏడవకరా, ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తే దేవుని వెలుగు ఆ బిడ్డ మీద కనపడుతోంది. చేతుల్లో పెడుతున్నాను, వెలుగు ఆ బిడ్డ మీద పడింది. అమ్మా, నీ మీద వెలుగు ఉందిరా, నువ్వు భయపడకు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడ దేవుడు నిన్ను తలగా చేస్తాడు. నువ్వు 7 తైలాభిషేకాలకు రా అన్నాను. 7 తైలాభిషేకాలకు వచ్చింది. మొన్న నెల గుంటూరు తైలాభిషేకానికి వచ్చి ఆమె చెప్పిన సాక్ష్యాన్ని మీ మధ్యకి పట్టుకొచ్చాను నేను. ఆమె ఒక ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు దేవుని వాగ్దానం ద్వారా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నువ్వు ఎంపీటీసీగా నిలబడాలి, నువ్వు ఎంపీటీసీగా నిలబడితే బాగుంటుందని చెప్పి అందరూ కలిసి ఎంపీటీసీగా నిలబెడితే ఆమె ఎలక్షన్లో అద్భుతమైనటువంటి విజయము ఆ బిడ్డకి దేవుడు ఇచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. ఎంపీటీసీగా ఆమె జయం పొందింది.
అంతేకాకుండా ఆ ఎంపీటీసీలు అందరూ కలిసి మండలానికి చాలామంది ఎంపీటీసీలు ఉంటారు. బహుశా ఒక 20 మందో 15 మంది ఎంపీటీసీలు ఉంటారు. మండలం అంటే కొన్ని గ్రామాలు కలిస్తే మండలం. ఆ ఎంపీటీసీలు అందరూ ఈమె ₹1 వాళ్ళకి ఇవ్వలేదు. ₹1 ఖర్చు లేకుండా ఏకగ్రీవంగా మండల ప్రెసిడెంట్గా అందరూ కలిసి ఎన్నుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మండల ప్రెసిడెంట్ అంటే మాటలా? మండల ప్రెసిడెంట్ కింద ఎవరుంటారు? ఎండిఓ ఉంటాడు, మండల డెవలప్మెంట్ ఆఫీసర్. ఎండిఓతో పాటు కొంత స్టాఫ్ ఉంటారు. ఎంఆర్ఓ ఉంటాడు, ఎంఆర్ఓ కింద స్టాఫ్ ఉంటారు. పోలీస్ స్టేషన్ ఉంటుంది. వీరన్నీ డిపార్ట్మెంట్లకి ఈ దిక్కులేని బిడ్డను దేవుడు మండల ప్రెసిడెంట్గా ఎన్నిక చేశాడు. అది ప్రార్థనా శక్తి. చూడండి, ఆ సాక్ష్యాన్ని తెచ్చాను, మీరందరూ సాక్ష్యాన్ని వినండి. గుంటూరులో చెప్పాను నేను సాక్ష్యం. అది మా అక్క గురించి, నా గృహం గురించి చెప్పానండి. దానికి తోడు నేను ఇంకో సాక్ష్యం, గొప్ప సాక్ష్యం మీకు ముందుకు తీసుకురాబోతున్నాను. మాది లవ్ మ్యారేజ్ అండి. మా హస్బెండ్కి రైల్వే జాబు, అది మా మామగారి వల్ల వచ్చింది. అందువల్ల నన్ను ఇంట్లో అంతగా ఇష్టపడేవారు కాదు మా అత్తగారు. అయినా 12 సంవత్సరాలు నేను కలిసి ఉన్నానండి. అందరికీ కలిసి ఉండి అన్నీ చేసాము. ఇల్లు కట్టామండి, పెళ్లి చేసాము. పెళ్లి చేసినాక మా అత్తగారికి నేను ఇష్టం లేకపోవడం వల్ల నన్ను చాలా అవమానపరిచిందండి. మా తోడుకోళ్ళు వచ్చాక ఇంకా అవమానపరిచిందండి. చిన్నగా గొడవలో పెట్టుకుని నన్ను ఇంట్లోంచి పంపించేసిన పరిస్థితి అండి. ఇల్లు కట్టాం, పెళ్లి చేసాం, మాకు ఏమీ లేదు. కట్టుకున్న బట్టలతోనే మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేసామండి. మాకు ఏమీ లేదు. అసలు ఏం దిక్కుతోచిన పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చానండి. ప్రార్థనా శక్తికి నేను దిక్కుతోచిన పరిస్థితుల్లో వచ్చానండి. నేను వస్తే మాకు స్థలం గురించి కూడా మేము పెద్ద మనుషుల్లో పెట్టుకున్నామండి. మా ఇంటి దగ్గర పెద్ద మనుషుల్లో పెట్టుకుంటే ఆ ఇల్లు కట్టింది మేము. వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు ఒక్క పని కూడా వాళ్ళు చేయలేదండి. ఆ ఇంటికి నా భర్త నేను కష్టపడి కట్టామండి. కట్టి ఆ ఇల్లు మా మరిది గారికి అప్పచెప్పామండి. అప్పచెప్తే మాకు స్థలం విషయంలో కూడా అడ్డం పెట్టేసరికి మేము పెద్ద మనుషుల్లో పెట్టుకున్నామండి. మాకు స్థలం కావాలి, మా స్థలం ఉంది, స్థలం ఇవ్వమంటే స్థలం కూడా ఇవ్వనన్నారండి. దాని గురించి పెద్ద మనుషుల్లో మాట్లాడటానికి నాకు వెళ్తే మా అత్తగారు, నువ్వు మెట్లు కూడా ఎక్కటానికి వీల్లేదు, నీ బ్రతుకు బయట అని ఇట్లా ఏలు చూపించి నన్ను పెద్ద మనుషుల్లో చాలా అవమానపరిచిందండి. నేను దైవజనుల దగ్గరికి వచ్చి నేను ఈ విషయం చెప్పానండి. నేను ఇట్లా అవమానపడ్డామండి. మాకు ఇళ్ళ స్థలం కూడా ఇవ్వట్లేదండి. మా పరిస్థితి ఏంటండి అని అంటే, ఆ ఉన్న స్థలం కూడా అమ్మేసుకుందాం అనుకున్నామండి. వాళ్ళు ముందు ఉండటానికి కూడా ఇష్టం లేక మేము ఆ స్థలం అమ్మేసుకుందాం అనుకుంటే, కాదమ్మా నువ్వు ఆ స్థలంలోనే ఇల్లు కడతావు, దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదం ఆ స్థలంలోనే నీకు ఇస్తున్నాడు అని నాకు దైవజనులు సెలవిచ్చారండి. ఇల్లు కట్టనీయట్లేదండి. ఇల్లు కట్టనీయకపోతే దాని గురించి కూడా నేను అయ్యగారిని అడిగితే, అమ్మా నువ్వు నెహెమ్యా ప్రకారాలు కట్టినట్టు నీకు గృహం కడతామన్నారండి. సంవత్సరం తిరిగేలోపు నేను గృహప్రవేశం చేశానండి. దైవజనులు చెప్పిన మాట అది. గృహప్రవేశం చేశానండి. దేవుడు నన్ను ఎక్కడైతే అంత అవమానపరిచాడో, నీ బ్రతుకు రోడ్డు మీద అని చెప్పి నన్ను అన్నారో, ఆ ఏరియాలో, ఆ ఊర్లో, ఆ మండలానికి నన్ను ఒక ఎంపీపీగా దేవుడు నిలబెట్టాడండి. అయ్యగారు నాకు ఒకే ఒక మాట అన్నారు, అమ్మా నీ మీద వెలుగు కనిపిస్తుంది, దేవుడు నిన్ను తలగానే చేస్తున్నాడు, తోగ్గా మాత్రం చేయడు, నువ్వు బాధపడొద్దమ్మా అని చెప్పి నన్ను అన్నారండి. ఎంతో ప్రార్థన చేసుకున్నానండి. అయ్యగారి మాటను పట్టుకుని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నన్ను అనుకోని విధిగా ఆ ఉంగుటూరు మండలానికి ఎంపీపీగా నాకు దేవుడు స్థానం ఇచ్చాడండి. ఇది పెద్ద గొప్ప సాక్ష్యం అండి. దీనికోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారండి. నేను ₹1 కూడా ఖర్చు పెట్టలేదండి. మహిమకరంగా నాకు దేవుడు ఈ ప్రార్థనా శక్తికి వచ్చాక ఆ దేవుడు నాకు అవమానపరిచిన చోట నా తల ఎత్తుకునేలాగా చేశాడండి. అయ్యగారు ఎప్పుడు నేను వాక్యం చూస్తున్నప్పుడల్లా అయ్యగారు ఒకే ఒక మాట చెప్పాడు, నిన్ను అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టినాడు, ఉన్నతమైన స్థలం మీద ఎక్కించిపోతున్నాడు అనే వాగ్దానం నేను పట్టుకుని ప్రార్థన చేసుకునేదానండి. ప్రతిరోజు కూడా అయ్యగారు ప్రార్థన మాత్రం నేను మానేదాన్ని కదండి. ఫోన్లో అయినా సరే ఖాళీగా ఉన్నప్పుడల్లా అయ్యగారు వాక్యాలు వింటూ ఉండేదానండి. తైలాభిషేకం అంటే చాలా గొప్ప ఆశీర్వాద ప్రార్థన అండి. ఇది మీరు నమ్మకంగా విశ్వాసంగా వస్తే మనకి ప్రతి ఒక్కటి జరుగుతుందని నేను చాలా ధైర్యంగా చెప్తున్నానండి. నాకు ఏమీ లేని పరిస్థితి నుంచి దేవుడు నన్ను ఈ విధంగా లేవనెత్తినందుకు దేవునికి మహిమ. అందరూ హల్లెలూయా చెప్తూ గట్టిగా చప్పట్లు పైకి కొడదాం.
దిక్కులేని సమయంలో, ఒంటరి సమయంలో ఆ బిడ్డకి దేవుడు ఎక్కడున్నాడు? అత్తగారు పెద్దలందరూ ఆమెను అవమానముగా మాట్లాడినప్పుడు, అంత పెద్ద శోధన పైకి లెగిస్తే అక్కడికి దేవుడు వచ్చి ఆ శోధనలో పైకి వచ్చిన శోధనని ఆశీర్వాదంగా మార్చి, ఇప్పుడు అత్తగారు ఏమంటుంది? ప్రెసిడెంట్ ఎవరమ్మా అంటే, మీరు ఎవరమ్మా అని ఎవరైనా అడిగితే ఆమె ఏమంటుంది? ప్రెసిడెంట్ గారు మా కోళ్ళే. అత్తగారు ఏమంటుంది? మా కోళ్ళే. వాళ్ళ మరిది ఏమంటాడు? మా వదిన గారు ప్రెసిడెంట్ అండి, మండల ప్రెసిడెంట్ అంటాడా? వాళ్ళ మరదలు ఏమంటుంది? తోటికోడలు ఏమంటుంది? మా అక్కేనండి అంటుంది. దిక్కులేని అవమానం వచ్చిందంటే నీవే అందరికీ దిక్కుగా దేవుడు మారుస్తాడు. మనుషులు ఉండరు, మనుషులు చేయలేరు, దేవుడు చేస్తాడు. కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చుటకును, బాధలలో నుండి కోల్పోయినవన్నీ నేనంటే నీకు ఎంత ప్రేమయా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తున్నానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుజులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా, నాగాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని పడండి స్వరమెత్తే బ్రతికేస్తానయ్యా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే అవకాశం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నువ్వే రాకపోతే నేనేమైపోదును, నువ్వే రాకపోతే నేనేమైపోదును, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలోనే నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలే, నువ్వు లేకుండా, నీ మాట లేకుండా, నీ అభిషేకం లేకుండా నేనుండాలి, తోడే లేకుండా నేనుండాలే.
నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు. అందరూ నాతో పాడండి మాట చెప్పండి ముందు. ఒంటరి పోరు నన్ను విసిగించిన, గట్టిగా చెప్పండి. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు. దానికి కొంచెం రాగం పెడదాం, ఓకేనా? స్టడీ 1 2 3. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. పాడండి వంట ఇంకా గట్టిగా ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు. అబే ఒంటరి వాడే గట్టిగా పాడండి. నువ్వే రాకపోతే నేనేమైపోదును, నువ్వే లేకపోతే నేనేమైపోదును. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరి గుండె ఎంత ఒంటరి పోరుందో దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. మీ గుండెలో ఎంత దుఃఖం ఉందో, ఏడవలేక బ్రతుకుతున్న మీ జీవితాల్ని దేవుడు నాకు చూపించాడు. నేను అందుకనే రాష్ట్రం 4 మూలలకి తిరుగుతున్నాను. అందరిని ముట్టుకుని ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే ఆయన అభిషేకం నా మీద ఉంచాడు కనుక ఆ అభిషేకం ద్వారా మిమ్మల్ని దీవించమని చెప్పినందుకు నాకు ఎంత కష్టమైనా సరే నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కన్నీళ్లను దేవుడు ముత్యాలుగా మార్చుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరి హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు. ఇప్పుడు ఈ సమయంలో ఏదో వాక్యాలు, ఏదో పాటలు, ఆరాధన కాదు మనకు కావాల్సింది. యేసయ్య ఆదరణ ప్రతి మనిషికి కావాలి. సాటి మనిషిని మనం ఒక మాట ఆదరణగా మాట్లాడితే చాలు, అదే గొప్ప సువార్త. ఏదో పెద్ద మాటలు చెప్పేయడం వెళ్ళిపోవడం కాదు. ఒక మనిషి దుఃఖముతో ఉంటే కొద్ది నిమిషాలు కూర్చుని ఓదార్పుగా మాట్లాడగలిగితే ఇట్స్ ఏ క్రిస్టియానిటీ. ఆమేన్ హల్లెలూయా. అది క్రైస్తవ్యం. నేను ఎవరితో మాట్లాడను, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, ఇది భక్తి అది భక్తి అని అనుకుంటే నువ్వు సైతాన్ అనమాట. అది అలాగన్న మనిషి, ఒక మనిషి ఆవేదనలో ఉంటే వెళ్ళి ఆదరించడం యేసు ప్రభు చేసిన పరిచర్య. ఆమేన్. మన ప్రార్థనా శక్తి అలాంటి పరిచర్యలో మనం ఉన్నాం. వాక్య భాగంలోకి వెళ్దాం. హబక్కూకు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు 3వ అధ్యాయము 17వ వచనం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు మనకు అద్భుతమైన విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి 3వ అధ్యాయము 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో
పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను. నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభును స్తుతించండి. హల్లెలూయా. హబక్కుకు ప్రవక్త, చిన్న ప్రవక్త, చాలా ఉన్నతమైన మనస్సు కలిగిన ప్రవక్త హబక్కును దేవుడు బలంగా వాడుకున్నాడు. హబక్కుకు ప్రవక్త ప్రతి సంవత్సరం బర్త్డే రోజు ప్రత్యేకమైన ప్రార్థన చేయటం ప్రజలకు నేర్పేవాడు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తూ సర్వ సమాజానికి ఆయన దీవెనకరమైన మాటలు బోధిస్తూ ఉండేవాడు. బర్త్డే రోజు మనం చేయవలసింది ఏంటంటే ఉదయాన్నే లేచినప్పుడు, దేవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నా పట్ల నూతన పరచని ప్రార్థన చేయాలి. హబక్కుకు అలాగ ప్రార్థన చేసే గొప్ప ప్రార్థన పరుడు హబక్కుకు ప్రవక్త. గొప్ప అందగాడు, బలమైన వ్యక్తి, చాలా విలువలు మానవత్వం కలిగిన వ్యక్తి హబక్కు. ఎవరైనా బాధలో ఉంటే వారిని ఆదరించడానికి ఎంతో సమయాన్ని హెచ్చించే ప్రవక్త హబక్కు. ఆ హబక్కుకు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం, అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవాయందు ఆనందించెదను. ఇది క్రైస్తవుడు మాట్లాడే మాట. ఇది ఆమేన్. యేసుని కలిగిన వాడు మాట్లాడే మాట. యేసు ప్రభు లేని వారు మాట్లాడే మాట ఏంటంటే, నా దొడ్డి నిండా గొర్రెలు ఉన్నాయి, నేను ఆనందిస్తున్నాను దేవుడి పట్ల అన్నది దేవుని బిడ్డ మాట్లాడే మాట కాదు. అది అసలైన సిసలైన దైవ బిడ్డ మాట్లాడే మాట ఏంటంటే, పాడి పంటలు ఉన్నా లేకపోయినా, శ్రమలు శోధనలు ఆవరించిన, ఈ శ్రమలు, ఈ పంటలు, ఈ బాధలతో నాకు సంబంధం లేదు, నన్ను ఆశీర్వదించే దేవునితో నాకు సంబంధం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అంజూరపు చెట్లను చాలా ఘనంగా పెంచుతారు, బలంగా పెంచి అంజూరపు పళ్ళు ఏ ఇంట్లో ఉంటే, ద్రాక్ష తోటలు ఎవరికి ఉంటే వారు ధనవంతులు, వారి జీవనాధారం ఇది. దొడ్డిలోని గొర్రెలు సంపద. కొన్ని సమయాల్లో గొర్రెలన్నీ చచ్చిపోతుంటాయి, అంటే జీవనోపాధిని సూచిస్తూ ఉంది. పాడి పంటలని, సాలలోని పశువులు, కొన్ని సమయాల్లో పశువులు చచ్చిపోతాయి. ఏమైపోతాయండి? పశువులు చచ్చిపోతాయి. కొన్ని సమయాల్లో మన ఇంట్లో ఏది ఉందో అది ఉన్న వస్తువు అమ్ముకోవాల్సి వస్తుంది, ఎవరికైనా ఇచ్చేయవలసి వస్తుంది. లేకపోతే అప్పు ఇచ్చిన వాడు మనల్ని బలవంతంగా మన దగ్గర నుంచి పట్టుకుని లాక్కుని పోతాడు. అప్పులోళ్ళు వచ్చి మన దగ్గర ఉన్నాయన్ని పట్టుకెళ్ళిపోతున్నారు అనుకోండి, మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఎలా ఉంటుంది? మీరు ఇల్లు ఖాళీ చేసేయండి, నువ్వు బండి ఇచ్చేసేయి, మీరు ఇల్లు ఖాళీ చేస్తారా ఖాళీ చేయరా, గెట్ అవుట్ అన్నాడు అనుకోండి. 10 మందిని తీసుకుని వచ్చి, డొప్పట్టుకుని వచ్చి, వారు నీ గురించి శబ్దాలు చేసి నిన్ను అవమానంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆనందించగలవా? ఆనందం వస్తుందా? గేదె చచ్చిపోతే ఆనందం వస్తుందా? పాడే ఇచ్చేది పాలిచ్చే గేదె చచ్చిపోతే ఏంటి శ్రమలు? దూడ చచ్చిపోయింది, కోళ్ళు చచ్చిపోయినాయి, బోదలు చచ్చిపోయినాయి, షాప్ ఈ మధ్య అంతా కూడా వ్యాపారం మూసిపోయింది, ఏమీ లేదు. నేను ఎలా బ్రతకాలి? అసలు దేవుడు ఉన్నాడా? నిజంగా దేవుడు ఉంటే నా బ్రతికేలాగా ఎందుకు అయిపోతుంది అని మనం ఆలోచన చేస్తుంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. సాలలోని పశువుల ద్వారా నీకు బలం వస్తుందని అనుకుంటున్నావు,
చాలామందికి గేదెలను చూసుకుని బలం వస్తుంది. నాకు 10 పాడి గేదెలు ఉన్నాయని బలపడుతుంటారు. కొంతమంది నాకు 10 ఎకరాల భూమి ఉంది, నాకేంటి, మా అమ్మగారు ఇచ్చిన 6 ఎకరం భూమి ఉంది, నాకేంటి అని మొగుడి మీద తిరగబడుతూ ఉంటుంటారు కొంతమంది. కొంతమంది అనుకుంటారు నాకు ఇంత బంగారం ఉంది. చాలామందికి బంగారం ఉంటే బలం ఉంటుంది. ఆ బంగారం తాకట్టెట్టిన రోజు నుంచి మరలా నీరసం వచ్చేస్తుంది. మొన్న ఒక భార్య భర్తలు వచ్చారు ఇద్దరు. మా ఆవిడ ఎండిపోయిందండి పాస్టర్ గారు అన్నాడు. ఏ అన్నాను, మా మిస్సెస్ ఇంత లా ఉండేదండి, చూడండి ఎలాగ అయిపోయింది అన్నాడు. ఇలాగ కట్టి చేపలాగా అయిపోయింది ఆమె, ఎండి చేపలాగా. ఏమ్మా ఇలాగంట అయిపోయావు ఏంటంటే, అన్నీ ఆయనకే తెలుసండి పాస్టర్ గారు అంది. అన్నీ నీకే తెలుసంట కదా ఏంటండి నన్ను. అదే పాస్టర్ గారు మొన్న సోడా బట్టి సరిగా లేదని చెప్పి ఉన్న ఆ పెట్టుబడులు పెట్టినవన్నీ కూడా పోయినాయండి, వ్యాపారం సరిలేదు, అప్పులో ఇంటికి వచ్చేస్తుంటే కొంచెం బంగారం ఉంటే తాకట్టు పెట్టేశానండి, తాకట్టు పెట్టిన రోజు నుండి ఈమె అన్నం తింటాం మానేసిందండి అన్నాడు. మొత్తం మానేసిందా అన్నాడు. ఒక పూట తింటుందండి, సగమే తింటుందండి, దుఃఖంతో ఉంటుందండి, మాట్లాడట్లేదు, బలహీనపడిపోయిందండి అన్నాడు. అవునమ్మా అన్నాను. అవునండి, నా బంగారం అంతా తాకట్టెట్టేసాడండి. ఈ మనుషుడికి అసలు ఒక జాగ్రత్త లేదండి, ఈ మనుషుడు అసలు మంచోడు కాదండి. ఆ నీరసంలో భర్తను తిట్టేస్తూ ఉంది. చాలామందికి ఒక మెడలో తాడు తాకట్టెట్టుకుంటే బలం పోతుంది, చెవులి తాకట్టెట్టుకుంటే బలం పోతుంది. ఒకవేళ అమ్ముకోవాల్సి వస్తే అమ్మేసుకుంటే, మా అమ్మగారు ఇచ్చిన బంగారం అంతా అమ్మేసుకున్నాను, నీరసం వచ్చేస్తుంది. ఆ నీరసానికి మందు లేదు, ఇంకా ఉంటుందండి. గొర్రెలు అమ్మేసుకోవాల్సి వస్తుంది కొన్ని సమయాల్లో. ఏదైనా సడన్గా వచ్చింది అనుకోండి, ఒక బంగారు పోస్తూ, మొన్న ఒక మనుషుడు నాకు చెప్తా ఉన్నాడు, పాస్టర్ గారండి మా మిస్సెస్ మధ్యరాత్రిగా లెగిసిపోతుందండి అన్నాడు. ఎందుకు లెగిస్తుంది అన్నాడు. లెగిసిపోయి లైట్ వేసేస్తుందండి అన్నాడు. లైట్ కట్టు అంటే, నేను కట్టను, నువ్వు పడుకో, దప్పుడు కప్పు పడుకో అందట. ఏం చేస్తుందా అని చూస్తే ఆమె చేయించుకున్న బంగారు వస్తువు మధ్యాహ్నం తెచ్చుకుందంట షాపు నుంచి. ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చూపించిందట, పట్టుకుని వెళ్ళి బీరోలో పెట్టుకుందట. భోజనం చేసి పండుకున్నాక మధ్యరాత్రి కాడ తన బంగారం గుర్తొచ్చిందట. మళ్ళీ లేచి ఆ వస్తువు అంతా చూసుకుంటూ ఉందట. పాస్టర్ గారు 1 రోజు కాదు, 2 రోజులు కాదండి, కొన్ని రోజుల నుంచి అర్ధరాత్రిగా లేచి బంగారం చూసుకుంటుందండి నా భార్య అన్నాడు. చూసుకొని నీకేంటంటే లైట్ వేసి మరీ చూస్తుందండి అన్నాడు. మరి లైట్ వేసి చూసుకుంటుంది, లైట్ లేకుండా చూస్తుందా? కొంతమందికి ఆ బంగారం ఉంటేనే బలంగా ఉంటుంది, కొంతమందికి పొట్టు చీరలు కనబడితేనే బలంగా ఉంటుంది. అది ఎవరికైనా ఎరివేస్తే ఆ దాని మీద ఏదైనా కొవ్వొత్తు పడింది అనుకోండి, కాలిపోయింది అనుకోండి, మొత్తం బలహీనం అయిపోతుంటారు. పొలం అమ్ముకుంటే, ఎక్కడైనా తాకట్టు పెడితే, మనకి ఏదైనా కొంత ధనము, బంగారము, ఆస్తి ఉంటేనే మనం బలంగా ఉంటాం. కళ్ళు తేటగా కనబడతాయి, లేకపోతే కళ్ళు కూడా చిన్నవి అయిపోతాయి. తెలుసా మీకు? ఏముందండి, అన్ని కష్టాలేనండి, అన్ని శ్రమలేనండి అంటాం. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమున్నా లేకపోయినా అన్నీ ఇచ్చేవాడు నీకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన మన బలమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమయాలు మనం అనుకుంటాం, ఈసారి పంట వస్తుంది, ఈసారి వ్యాపారం చేస్తున్నాను, ఇది అభివృద్ధి అవుతుంది, ఈసారి ఈ పాడి మీద ఎంత వస్తుంది, పంట మీద ఎంత వస్తుంది, ఉద్యోగం ఎంత వస్తుంది, వ్యాపారం ఎంత వస్తుంది, నా ఆస్తి అక్కడి నుంచి ఇంత వస్తుంది, అంత వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. కొన్ని సమయాల్లో ఆశలు నిరాశ అయిపోతాయి. ఆశలు నిరాశ అయినప్పుడు దైవానికి దూరం అయిపోతాం కొన్ని సమయాల్లో. ప్రియులరా, మనం ధనమును నమ్ముకోవద్దు, ఆస్తిని నమ్ముకోవద్దు, బంగారాన్ని నమ్మొద్దు. బంగారము లాంటి యేసయ్యను మనం నమ్ముకుంటే కోట్ల ఆస్తి దేవుడు నీకు ఇస్తాడు, చెక్కు చెదరని ఐశ్వర్యం మనకి ఇస్తాడు. ఆమేన్. నా బంగారం నీవే యేసయ్యా, నా బంగారం నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్లగా
ధనము ఉన్నను అది నీకు సాటి రాగలదా? కోట్ల కోట్లగా ధనము ఉన్నను అది నీకు సాటి రాగలదా? నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీ పడండి అందరూ ప్రార్థన చేస్తూ ఆత్మ సంబంధంగా స్తుతిద్దాం. చాలును యేసు, నీవే నాకు యేసు. ఒంటి నిండా బంగారమున్నను, ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా? నా బంగారం నీవే యేసయ్యా, నా బంగారం నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది భార్యల్ని బంగారం అని పిలుస్తారు. సరిగ్గా తిక్కలేసినారు మొత్తం బాధేస్తాడు, చితకు బాధేస్తాడు బంగారాన్ని. నువ్వు బంగారం కాదు, ఏమీ కాదు, మట్టితో కంటే హీనమైన దాని అని తిడతాడు. కానీ మన యేసు మనకి బంగారం. ఆమేన్, హల్లెలూయా. కొన్ని సమయాల శోధనలు ఎలా వస్తాయంటే మనం ఆశించి మనకు రాకపోవటంలో ఆత్మ సంబంధమైన దేవునికి కష్టం మనల్ని దూరం చేస్తుంది. నేను సేవ చేస్తున్న దినాల్లో ఒకసారి కొత్తపేటలో సేవ చేస్తూ ఉన్నాను. నూతనంగా పరిచర్య జరుగుతూ ఉంది. ఆ రోజు క్రిస్మస్ ఆరాధన పెట్టుకుందాం అందరిని పిలుస్తూ ఉన్నాను. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో బ్యాంక్ కాలనీలు అక్కడక్కడ ఎవరెవరున్నారో తెలుసున్న వాళ్ళందరినీ వేరే రోజు క్రిస్మస్ పెట్టేవాడిని. అంటే పిలిస్తే వస్తారు కదా ఖాళీ టైంలోని. 23వ తారీఖుని క్రిస్మస్ ఆరాధనని పెట్టి నాకు ఎవరూ లేరు, యూత్ లేదు, ఎవరు లేరు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని ఎక్కించుకుని బండి మీద ఇవన్నీ పంచి పెడుతున్నాను. సాయంత్రం నేనే వాక్యం చెప్పాలి స్పీకర్ని. ఉదయం నుంచి ఆ పాంప్లెట్లన్నీ కూడా సిద్ధం చేసుకుని నేను ఒక బండి తీసుకున్నాను. సెకండ్ హ్యాండ్లో హీరో హోండా స్ప్లెండర్ తీసుకున్నాను. సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే వాడు 10,000 రూపాయలు కట్టించుకుని రాజమండ్రిలో బండి ఇచ్చాడు. దానికి నెలకి 1,550 రూపాయలు వాయిదా కట్టాలి. ఎంత కట్టాలి? 1,550 రూపాయలు వాయిదా కట్టాలి. సేవలో డబ్బులు రాలేదు, ఒక వాయిదా కట్టలేదు, రెండో వాయిదా కట్టలేదు. వాళ్ళ పోలీసుల్లాగా వచ్చేసారు. ఎక్కడికి వచ్చారంటే నేను పాంప్లెట్లు పంచి పెడతా ఉంటుంటే నా దగ్గరికి వచ్చారు. మీరు 2 వాయిదాలు కట్టలేదు, 3వ వాయిదా కూడా వచ్చేసింది, మీరు బండి ఇచ్చేయండి లేదా డబ్బు కట్టండి అన్నాడు. నా జేబులో 200 300 ఉన్నాయి. నేను అన్నాను, ఈరోజు మేము సేవ జరుగుతూ ఉంది, ఈరోజు క్రిస్మస్ చేసి నీకు రేపు కడతాను అన్నాను. కుదరదు అన్నాడు. ఇంకొకడు సడన్గా బండి తాళం లాగేసుకున్నాడు. ఇంకొకడు అన్నాడు, 3 4 వచ్చారు పోలీసులకు, మొత్తం బండి ఖాళీ చేసే అన్నాడు. నేను పాస్టర్ గారిని, కొంచెం ఇబ్బందిగా ఉంది, రేపు ఇస్తాను, నేను ఒకవేళ డబ్బులు లేకపోతే రేపు నీకు బండి అప్పగిచ్చేస్తాను, ఈరోజు కొంచెం దయచూపు అని అడిగాను. అంటే అన్నాడు, నేను చెప్పాను అనమాట, సాయంత్రం మా క్రిస్మస్ ఆరాధన, నేను ఎన్ని తిరిగి పాంప్లెట్లు పంచిపెట్టాలి ప్లీజ్ అని అడిగాను. ఆయన ఎంతో జాలిగా అడిగాను. వాడు కఠినంగా బిహేవ్ చేశాడు. బండి ఇచ్చేని లాగేసుకున్నాడు నడి రోడ్డు మీద. నాకు మనసు చాలా బాధ ఉంది. కానీ నేను దేవుని పని చేస్తున్నాను కదా, నా బండి లాగేసుకున్నాడు వీడు. అటు ఇటు చూసాను, ఎవరన్నా చూసారా అని, ఎవడో చూడలేదు. సిగ్గు కదా మరి. ఆ పాంప్లెట్లు పట్టుకుని ఆ
ఆ బ్యాంక్ కాలనీలో నడుచుకుంటూ వెళ్ళి పాంప్లెట్లు పంచిపెట్టాను. నాతో ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి అన్నాడు, అన్న మీరు అదేంటి మీరు ఏం బాధపడలేదు ఏంటి అన్నాడు. మనసులో బాధ ఉంది, పైకి బాధపడకుండా ఇది నాకు శోధన, దేవుడు పంపించాడేమో, ఓకే ఈ శోధనలో కూడా నేను దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాంప్లెట్లు పంచిపెట్టి నడుచుకుంటూ ఇంటికి వచ్చినప్పుడు 5 అయింది. వచ్చి స్నానం చేసి కొంచెం వాక్యం చదువుకొని సిద్ధపడేటప్పటికి పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. నేను సూట్ వేసుకున్నాను, బూట్ వేసుకున్నాను, బైబిల్ తీసి వాక్యం చెబుతూ ఉన్నాను. అందరూ వాక్యం విన్నారు. చాలా సంతోషంగా దేవుని రాజ్యాన్ని సువార్త ప్రకటించాను. క్రిస్మస్ ఆరాధన అయిపోయాక వాడు నడి రోడ్డు మీద బండి ఎలా లాక్కెళ్ళిపోయాడో నాకు గుర్తొస్తూ ఉంది. కానీ ప్రభువా నీవు నన్ను నమ్మకంగా నిలబడమని చెప్పావు. ఏమున్నా లేకపోయినా ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండి ఎప్పుడైతే లాక్కెళ్ళిపోతున్నాడో అప్పుడు అనుకున్నాను, దేవుడు నాకు బలమైన కారు ఇస్తున్నాడు అనమాట అనుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎంత పెద్ద అవమానం వస్తుందో, ఎంత పెద్ద శోధన వస్తుందో అప్పుడే మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యందు ఎందుకు ఆనందించాలంటే, బిడ్డ విషయంలో ఆ అల్లుడు కూతురు దెబ్బలాడుకుని పెద్ద శోధన అయిపోతుంది, వీళ్ళు ఇడిపోతారేమో అనుకుంటావు కదా, అక్కడ దేవుడు గొప్ప కార్యము చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేదో అయిపోతుంది, ఇంక పడవ మునిగిపోతుందని అనుకుంటాం. నేను ఒకటే అనుకున్నాను, బండి పట్టిపోయాడు, నిజమే ఆడు కట్టలేదు కాబట్టి పట్టుకెళ్ళిపోయాడు. మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? దేవుడిని నేను ఎందుకు ప్రశ్నించాలి? నాకు తెలుసు దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు కదా, నన్ను ప్రవక్త అని చెప్పాడు కదా, నేను పుట్టక ముందే దేవుడు పేరు పెట్టాడు కదా. మరి అంత పెద్ద వాగ్దానం ఉన్న నాకు చేతిలో బండెట్టుపోయాడంటే నేను ఎంత బాధపడాలి? ఆ రోజు బండెట్టుకు వెళ్ళిపోవటం వల్లే మీ దగ్గరికి 1,20,00,000 కార్లు వచ్చి వాక్యం చెప్తున్నాను. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాను. నేను మీ మధ్యకు వచ్చి దిగిన నా కారు 1,20,00,000 రూపాయల కారు. దేవుడు ఒక కుటుంబం ద్వారా నాకు సిద్ధం చేశాడు దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎన్ని శోధనలు వస్తాయో, అంజూరపు చెట్లు పాడైపోయినా పొయ్యకపోయినా, చేనిలోని పంట, ఈ పంట బాగా వస్తుంది మనం ఇది చేయించుకుందాం అనుకుంటాం, ఆ పంటకు పురుగట్టో ఏదట్టో మొత్తం మీద రేటు పడిపోయో, మిరపకాయ రేటు పడిపోయింది అంటాడు, ధాన్యం రేటు పడిపోయింది అంటాడు, కొనేవాడు లేడంటాడు, మార్కెట్ యార్డ్లో గొడవలు అయిపోతుంటుంటాయి. ఏదేమైపోయినా కానీ నీవు నమ్మిన దేవుడు బలమైన వాడు. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాలి. ఆ రోజు ఆ శోధన నేను పడ్డాను కనుకనే ఈ దీవెన నేను అనుభవించడానికి అర్హుణ్ణై ఉన్నాను. శోధన సహించువాడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజుని విశాఖపట్నం తీసుకెళ్ళాడు ఒక 2 బ్రదర్స్. తీసుకెళ్ళిదారు వాళ్ళు అన్నారు, విశాఖపట్నంలో విమానాశ్రయం చూపిస్తాను రా అని తీసుకెళ్ళాడు. ఆడికే సరిగ్గా తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. ఆడు నన్ను తీసుకెళ్ళాడు. అందరిని తీసుకుని వెళ్ళి 4 ఆ గోడ దగ్గర ఒక కన్నం ఉంది, ఆ కన్నంలోంచి చూస్తున్నాడు. ఈ లోపల 2 పోలీసులు వచ్చి, మీరు ఎక్కడి నుంచి అవతల పండి అన్నాడు. నేను అనుకున్నాను, విమానం దూరాన్ని చూసే యోగ్యత కూడా లేదా మనకి? ప్రభువా, విమానం ఎక్కలేకపోయినా కనీసం దూరాన్ని నుంచి అన్న విమానం చూసే యోగ్యత లేదా అంటే, ఆ పోలీసుడు అన్నాడు, గెట్ అవుట్ అన్నాడు. నాకు చూపించానన్నవాడే ఆడే తలెట్టి చూసేస్తున్నాడు. ఇంకా నాకేం కనబడుతుంది అందులోని? ఇంకా ఆ రోజు సరిగ్గా చూడలేదు దాన్ని. ఆ రోజు అడిగాను, ప్రభువా విమానం చూడటానికి కూడా సరిపోదా నాకు కన్ను, ఆ స్థితి కూడా కాదా బాబు అని అనుకున్నాను. ఈరోజు ప్రపంచం అంతా ఎన్ని విమానాలు ఎక్కి తిరుగుతూ ఉన్నాను. ఎక్కిన విమానం ఎక్కకుండా లెక్కకు మించి ఎన్ని 100 విమానాలు ఎక్కినా నాకు తెలియదు. ప్రియులరా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, సాలలోని పశువులు లేకపోయినా,
దొడ్డిలోని గొర్రెలు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. నీకు శ్రమ ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, గుండె నిండా దుఃఖం ఉంది, కానీ నువ్వు దేన్ని బట్టి ఆనందించాలంటే మనం నమ్మిన దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు. ఆయన మన బలమై ఉన్నాడు, ఆయన మన శక్తి అయి ఉన్నాడు. అప్పులున్నాయా? ఏడుస్తున్నావా? సమాధానం లేదా? చెదిరిపోయిన మనసుతో ఉన్నావా? ఈరోజే చనిపోవాలని అనుకుంటున్నావా? సూసైడ్ చేసి చనిపోవడం నాకు మంచిది, ఇంక నేను తలెత్తుకోలేను, ఈ అవమానం భరించలేను అని అనుకుంటున్నావా? యేసు నీ పక్షముగా ఉన్నాడు, యేసు నీకు బలమై ఉన్నాడు. ఆయన నిన్ను తలగా చేస్తాడు, ఆయన నిన్ను తోకగా చేయడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభువును స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని ఆయన ఆనందించడం అంటే కిందకి రాస్తున్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచ్చేయును. ఆమేన్. అన్ని కోల్పోయినప్పుడు కాళ్ళలో బలం కూడా తగ్గిపోతుంది. అన్ని కలిగి ఉన్నప్పుడు లేని బలం మనకు వచ్చేస్తుంది. ఆమేన్. దేవుడు నీకు ఉన్నతమైన బలాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఉన్నతమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నమ్మిన వారందరూ ఈ వాగ్దానం నాకే అని అనుకుంటే మీరు గట్టిగా కేకలు వేసి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. దేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు, ఉన్నతమైన పదవిని అనుగ్రహిస్తున్నాడు, ఆస్తిని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అవమానపరచబడిన చోటే ఆస్తికర్తగా దేవుడు చేస్తున్నాడు, ఐశ్వర్యవంతుడిగా చేస్తున్నాడు, ఆరోగ్యవంతురాలుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు, యేసు నిన్ను సిగ్గుపడనీయడు. నేను ఎందుకు ఇంత ఖండితంగా వాక్యం చెబుతున్నానంటే, నేను అనుభవించిన శ్రమ, నేను అనుభవిస్తున్నాను ఆశీర్వాదాన్ని. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వాగ్దానము నిలిచి ఉండేది. వాగ్దానము చేసిన దేవుడు సత్యమైన దేవుడు. అందరూ కూడా తలలు వంచండి, కండ్లు మూసుకుని అందరూ కూడా ఉన్న చోటన ఒకసారి లేచి నిలబడి. ద్రాక్ష చెట్లు పూయకున్నా, అంజూరపు చెట్లు ఫలింపకపోయినా, సాలలోని పశువులు లేకపోయినా, దొడ్డిలోని గొర్రెలు అన్నీ కూడా పారిపోయినా, ఎవరిని ఎత్తుకుపోయినా, మోసము చేసినా, యెహోవా నా బలమనే నువ్వు దేవుని స్తుతించు. నిలబడి మీరు అందరూ రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపు చాపి నాతో ఈరోజు మాట్లాడేవను నువ్వు నమ్మితే. ఏడుస్తున్నావా? శాంతి లేక ఏడుస్తున్నావా? రెండు చేతులు ఆకాశం వైపు చాపి సిగ్గుపడని అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక అనుభవంతో కూడిన ప్రవక్తని ముందు పెట్టాడైనా. సాలలోని పశువులు లేకపోయినా, చేనులో పంట చేతికి రాకపోయినా, నువ్వు దేవుని యందు ఆనందించే బలమైతే రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నేను నీకు సాగిలు పడుతున్నానయ్యా, ఇవన్నీ నీ చేతిలో ఉంటాయి. నా బలము నీవే, నా శక్తి నీవే, నా ధైర్యము నీవే, నా ఆరోగ్యము నీవే, నా స్వస్థత నీవే, నా శక్తి, నా బలము, నా ఘనత నీవే. ప్రభువా మాతో మాట్లాడావు, ఈ రోజు మాట్లాడావు అని నువ్వు ప్రభువును స్తుతించు. ఒక ప్రత్యేక కారణంగా దేవుడికి తోడుకొని వచ్చి ఉన్నాడు. నిన్ను ధననిధిగా మార్చబోతా ఉన్నాడు. పిల్లలు కలిగినటువంటి సంతోషమైన తల్లిగా చేయబోతా ఉన్నాడు. శుభకార్యం చేయ తలపెట్టి ఉన్నాడు. కావలసిన ధనాన్ని ఆయన నీకు సమకూర్చి ఉన్నాడు. వ్యాపారం నష్టపోయిందని ఏడుస్తున్నావా? చేతిలో పెట్టుబడి లేదని ఏడుస్తున్నావా? ఏది నీ మనసులో కృంగిపోతున్నావో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను యెహోవా యందు ఆనందిస్తాను.
నా రక్షణకర్త దేవుడిని ఆనందిస్తాను. నమస్కరించండి అందరూ కూడా రెండు చేతులు జోడించి, అందరూ రెండు చేతులు జోడించి శ్రమలలో ఆశీర్వదించే యేసయ్యకి పూజ చేద్దాం. దుఃఖములో దొరికిన చక్కని దేవుడు యేసయ్యకి, దానమిచ్చే యేసయ్యకి, రక్షణించే యేసయ్యకి, పాపాలు క్షమించే యేసయ్యకి పూజ చేద్దాం. అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, సాలలోని పశువులు లేకపోయినా, దొడ్డులోని గొర్రెలు లేకపోయినా, ఆయన నా రక్షణ ఆధారం. నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావు, అలాగా ఆధారపడద్దు. ఈ రోజు దేవుడి మీద ఆధారపడు. మీరున్న చోటనే రెండు చేతులు నమస్కరించి శిరస్సు పైకి కళ్ళు మూసుకుని, యేసయ్యా నువ్వు నాకు దేవుడిగా ఉండాలి. నువ్వు చీకటిని ఉదయముగా మారుస్తావు, గొడ్డితనాన్ని సంతోషముగల సంతానముతో నింపుతావు, అప్పులున్నటువంటి స్థితిని ఐశ్వర్యంగా మారుస్తావు. నాకు నువ్వు కావాలి, నా వైపు చూడు యేసయ్యా, నాకు సహాయం చేయి యేసయ్యా అని ప్రార్థన చేయి. ఈ నెల దేవుడిని ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఈ నెలలోనే దేవుడి కార్యం జరిగిస్తా ఉన్నాడు. ఈ నెలలోనే ద్వారాలు దేవుడు తెరుస్తా ఉన్నాడు. ఈ నెలలోనే బంధకాలు తెగిపోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నువ్వు నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి. ప్రార్థన చేయి. ఇచ్చిన వాక్యం మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు నెరవేర్చులాగా నమ్మి విశ్వసించి గట్టిగా చప్పట్లు కొడుతూ మరొకసారి దేవుని కనపడదాం. రక్షణకర్త, మన బలం, మన ఆశ్రయం,